మే 3న నీట్ పరీక్ష జిల్లాలో 8 కేంద్రాల్లో నిర్వహణ 3616 మంది విద్యార్థుల హాజరు. వార్త వివరాల్లోకి వెళ్తే అనంతపురం అర్బన్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే నీట్ పరీక్షను మే 3వ తేదీన జిల్లాలోని 8 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు మొత్తం 3616 మంది విద్యార్థులు హాజరవుతారు. పరీక్ష కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని నీట్ నోడల్ ఆఫీసర్ మరియు డిఆర్ఓ ఏ మలోలా అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనంతపురంలో 6 కేంద్రాలు, గుత్తిలో 2 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందని వివరించారు. అనంతపురం కేంద్రాలకు కోఆర్డినేటర్గా మార్కండేయులు సూరిని, గుత్తి కేంద్రాలకు ఎం మాలిక్ సాబ్ను నియమించామని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. పోలీసు బందోబస్తు కల్పించాలని, విద్యుత్ అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్ష సమయాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడపాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు నిర్దేశించిన సమయానికి కనీసం గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. అడ్మిట్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలని తెలిపారు. ముఖ్యంగా పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, పుస్తకాలు, స్టేషనరీ సామగ్రి, వ్యక్తిగత వస్తువులు మరియు ఆహార పదార్థాలను అనుమతించబోరని ఆయన స్పష్టం చేశారు.